ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యల మీద కేసు నమోదైంది. ఇదంతా మనందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు నాగేశ్వర్ని అరెస్ట్ చేస్తారు అనే చర్చ ఎక్కువగా జరుగుతుంది. నాగేశ్వర్ ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు అనేది జరుగుతుంది. నిజంగా నాగేశ్వర్ని అరెస్ట్ చేస్తారా? మరి దానికి తెలంగాణ పోలీసుల పర్మిషన్ కావాల్సిన అవసరం ఉంటుంది అని విశ్లేషకులు చెప్తున్నారు. నిజంగా వీళ్ళ పర్మిషన్ తీసుకొని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? మరి ముందస్తు బెయిల్ తెచ్చుకుంటారా? అసలు మొత్తానికి దీనికి సంబంధించి ఏం జరగబోతుంది? ఈ కేసు నిలబడే అవకాశం ఉందా సార్? గౌరీ, మీకు అట్లాగే ఓల్గా టైమ్స్ ప్రేక్షకులు నమస్కారం. మీరు అనేది న్యాయవాదిగా కన్సర్న్ పోలీస్ స్టేషన్ అంటే నాగేశ్వర్ గారు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు, కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో వారెంట్ చూపించి అరెస్ట్ కు రంగం సిద్ధం చేసుకోవాలి. సరే, అరెస్ట్ కరెక్టా కాదా, అరెస్ట్ చేస్తే మంచిదా కాదా అనే దాని లోతుకు పోకుండా నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇక్కడ పోలీసుల అనుమతి కాదు, కానీ పోలీసులను కన్సర్న్ లేకపోతే ఆ ఏపీ పోలీసులు కరెక్ట్ వాళ్ళ తప్ప ఎట్లా తెలవాలి మనకి? ఎవడో పోలీస్ డ్రెస్ లో వస్తారు, అరెస్ట్ చేస్తున్నాం, కష్టం కదా. అందుకని ఏం చేయాలంటే నాగేశ్వర్ గారి ఇంటి దగ్గర ఉన్న ఆయన పరిధిలో ఏ పరిధిలో నివసిస్తారో ఆ పోలీస్ స్టేషన్ పెట్టి ఈ వారెంట్ చూపించి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అని చెప్పి, రెండు రాష్ట్రాలు వేరే కదా, తమిళనాడు పోతే మనకి ఎంత రూల్స్ ఇక్కడ కూడా అంతే అదే రూల్స్, కనుక వారిని తీసుకెళ్లి చేస్తే కరెక్ట్. అరెస్ట్ చేయడం కరెక్టా కాదా అంటే కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగా చేస్తే ఇది బెయిలబులే, పెద్ద సమస్య కాదు. ఇదేమన్నా కాకపోతే దేశద్రోహం అంతకంటే కాదు, ఉపా చట్టం అంతకంటే పెట్టరు. ఏం పెట్టినంటారు? అవాకులు చెవాకులు పేలుండు, లేకపోతే మన కూటమి మధ్యన మనకు, లేకుంటే సంఘంలో మన విద్వేషాలు సృష్టించడానికి పనిచేసాడు, పార్టీల మధ్య విద్వేషాలు సృష్టించి పనిచేయడానికి ఒక కేసు పెడతారు. అదంతా 7 ఏళ్ళు లోపే, కానీ 7 ఏళ్ళు దాటలేదు. కనుక అరెస్ట్ చూపించినా వెంటనే మనం నోటీస్ ఇచ్చి విడుదల చేయాల్సింది, నోటీస్ ఇచ్చి రమ్మనాల్సింది. అక్కడ అరెస్ట్ కి అయితే ఉండదు అనుకుంటున్నా నేను. వీళ్ళు 41A నోటీస్ ఇచ్చి మీరు కోర్టుకు రండి అని చేస్తున్నారు, లేదు విచారణకు హాజరుగానే చెప్తున్నారు సార్ నేను అనుకుంటున్నాను. అంతకన్నా ఏం జరగదు. అరెస్ట్ జరిగితే మాత్రం గతంలో చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేసి ఈ మాట అంటున్నారు, చేసి 53 రోజులు జైల్లో ఉంటే ఏ పరిణామాలు చూసింది కదా. అట్లా తెలుగుదేశం పార్టీకి పతనమే అవుతుంది. తప్పు ఎట్లా, న్యాయం ఎట్లా అవుతుంది? ఎందుకంటే ఆయన అభిప్రాయం ఆయన చెప్పి తప్పే కావచ్చు. అంటే కందకు లేని దురద కత్తికి ఎందుకు అని నేను అంటాను. కందకు దురద ఉంది, కందకు ఎవరిని దురద ఉండాలి? ఈయన మాటలు ఎవరిని బాధించినాయి? బీజేపీ వర్సెస్ బీజేపీ, మన పవన్ కళ్యాణ్ అంతే కదా. అదే జనసేన బీజేపీ మధ్యన జరిగిన సంభాషణ అని చెప్పిండు ఆయన. తెలుగుదేశానికి ఏం సంబంధం లేదు నిజంగా చెప్పాలంటే. లోకేష్ మాటల్లో కూడా ఏమంటున్నానంటే, తెలుగుదేశానికి ఏం సంబంధం ఉంది? తెలుగుదేశం నాయకులు పోయినట్టుగా తెలుగుదేశం వాళ్ళు చేసినట్టు అని ఇక్కడ చెప్పలే కదా ఆయన. వాళ్ళిద్దరి మధ్య ఉంటే పవన్ కళ్యాణ్ కోపం ఉంటుంది, కానీ పవన్ కళ్యాణ్ కోపాన్ని కత్తి కందకు లేని దురద కత్తికి ఎందుకు అన్నట్టు ఈ టీడీపీ ప్రభుత్వం ఎందుకు చేసుకుంటుంది అంటే, మరి పవన్ కళ్యాణ్ భుజాల మీద తుపాకి పెట్టి గెలుద్దాం అనుకుంటుందా అనే మాట కూడా వస్తుంది కదా. టీడీపీ ఇప్పుడు ప్రభుత్వం కూటమిలో ప్రభుత్వం కూటమి అయినా బీజేపీ మాట చెల్లదు, పవన్ కళ్యాణ్ మాట పెద్దగా చెల్లదు. వాళ్ళిద్దరు అభిప్రాయం. ఒకవేళ పవన్ కళ్యాణ్ స్వయంగా కోరితే వేరు. పవన్ కళ్యాణే నేను ఇందులో దూరంగా ఉంటాను, మీ పని మీరు చేయండి అని చంద్రబాబు నాయుడు చెప్పింది అనుకోండి, అది వేరు. కానీ చెప్తారనైతే నేను అనుకుంటలేదు. ఎందుకంటే ప్రొఫెసర్ మన ప్రొఫెసర్ గురించి మనం అవసరం లేదు, చర్చ మానుకోండి అని తన శ్రేణులు చెప్పాడు కదా పవన్ కళ్యాణ్. తన శ్రేణులను కట్టుబంది చేసుకున్నాడు. మనం మాట్లాడద్దు అనవసరంగా, అయిపోయింది ఏముంటది ఇంకా అని స్క్రోల్ చేయకండి, అనవసరంగా ఆయన వ్యక్తిగతంగా దూషించకండి కూడా పవన్ కళ్యాణ్ చాలా వైస్మెన్ గా చెప్పిండు. కానీ దాన్ని మీదేసుకొని మన పార్టీలో మన కూటమిలో కలకలం పడుతుందని చెప్పి మిగతా వాళ్ళు అందరిని అనుకుంటూ షోకాల్ ప్రొఫెసర్ అని ఈయన అన్నాడు. ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ రివెంజ్ తీసుకోదలుచుకుందా? ఎందుకంటే ఈ కూటమిని విచ్చగొట్టడంలో మిగతా సంఘ విద్రోహ శక్తులు ఎట్లా పనిచేసినాయో ఈయన మాటలు కూడా అట్లా పనిచేసినాయని భావిస్తే కేసు పెడతారు. అదే కేసు పెట్టినా కూడా అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నాయి అనుకుంటలేను. బీజేపీ కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ కానీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ కానీ దీన్ని సమర్థిస్తలేదు. నాగేశ్వర్ అరెస్ట్ చేయమని చెప్తలేదు ఇక్కడ. కనుక తెలుగుదేశం దీన్ని బాగా తీసుకుందా, లేకపోతే మళ్ళీ లోకేష్ మీద కూడా స్క్రోలింగ్స్ మొదలైనవి. ఆయన అన్న మాట చూసుకొని నాగేశ్వరరావు అభిమానులు రెచ్చిపోయి అటు మాట్లాడుతున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. లోకేష్ అన్న మాటలో వాస్తవం ఉంది. తమ కూటమిలో లుకలుకలు పుట్టించి తమ కూటాన్ని విచ్ఛిన్నం చేసే కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. అందులో సోకాడు జర్నలిస్టులు అన్నారు. సోకాడు జర్నలిస్టులు నాగేశ్వరే కావాలని ఇక్కడ నాగేశ్వర పేరు తీస్తే తప్పవుతుండే, తీరే కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కనుక అరెస్ట్ చేస్తే, కనుక అరెస్ట్ పూనుకుంటే దానివల్ల స్వయంకృత అపరాధం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు ఎటువంటి అనిపించారో ఖచ్చితంగా నష్టం అవుతుంది. ఇప్పుడు ఏమైతే నాగేశ్వరికి ఎక్కడ లేని మద్దతు వస్తుంది. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు అనుకోండి, నాలాంటి వాడు కూడా తప్పనిసరి నాగేశ్వరికి మద్దతు తెలపాల్సి వస్తుంది. తప్పు కదా. ఎందుకంటే ఆర్టికల్ 19 క్లాస్ 1 లో భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది. అట్లానే విద్వేషాలు రెచ్చగొట్టడం, 2 మతాల మధ్య, 2 కులాల మధ్య, 2 పార్టీల మధ్య రెచ్చగొట్టడం తప్పే కాదంటలేదు. దానికి నోటీస్ ఇచ్చి పెడితే అయిపోతుంది. ఒకవేళ అసలు అది కూడా అవసరం. ఇగ్నోర్. ఇప్పుడు శత్రువు పేరు ఎక్కువసార్లు తెలిస్తే
వాడు ఏమైతాడు ఖచ్చితంగా శత్రువుగా డెవలప్ చేసినట్టు వస్తుంది. నాగేశ్వర్ గారిని ఇంతతో వదిలిపెడితే సమస్య లేదంటున్నాండి. అనవసరంగా నాగేశ్వర్ గారిని అరెస్ట్ చేయడం వల్ల హీరో మాత్రం జాతీయ స్థాయి పాత్రికేయుడిగా ఇప్పుడు పేరు ఉంటుంది. గతంలో ఇప్పుడు ఉన్నారు కాదంటలేదు. ఇంతకంటే ప్రచారం ఆయనకు లభిస్తుంది. అనుకోకుండా ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలే కావు, మామూలుగా సారా పార్టీలు కూడా మద్దతు ఇస్తే కూటమి పార్టీలే ఇప్పుడు జనసేన దీన్ని సమర్థించదు అనుకుంటున్నాను నేను. బీజేపీ సమర్థించదు. మరి తెలుగుదేశం పార్టీకి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఏం ఆలోచన, ఎందుకు ఆలోచన వచ్చింది ఈ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంటే తప్పే అనుకుంటున్నాను. చూద్దాం, పరిణామాలు వరుసగా ఉత్కంఠకు మారుతున్నాయి కనుక నా నా పరిజ్ఞానం మేరకు నేను స్పష్టంగా చెప్తున్నాను. 41A నోటీసులు ఇష్యూ చేసి మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్ రండి, మా వెంబడి వస్తే తీసుకుపోతాం, లేకపోతే మీరు ఫలానా రోజు రండి అని నోటీస్ ఇష్యూ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఆ రోజు పోవాల్సింది. 41A నోటీసులకు స్పందించకపోతే కష్టం. మరి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నా అంటున్నాను. ఎందుకంటే అరెస్ట్ జరగకుండా మరి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తారా? ఆయన మద్దతుదారులు కూడా ఉన్నారు కదా. ఆయన కూడా ఎమ్మెల్సీ చేసిన వాడు కనుక, ప్రజాప్రతినిధిగా పనిచేసిన వాడు కనుక కొంత రెప్యుటేషన్ ఉంటుంది కనుక నన్ను అరెస్ట్ చేయకుండా ఆర్డర్ ఇవ్వండి, కోర్టు పోతేనేమో. కోర్టు కూడా ఏమంటది అంటే అరెస్ట్ ఒప్పుకోదు, కానీ నా ఉద్దేశం 41A నోటీసులు ఇవ్వండి, పిలిపించండి, వాస్తవాలు తెలుసుకోండి. దేని మీద వస్తుందంటే దీని వెనక మరి బీజేపీకి కూడా నష్టం జరిగింది. ఎందుకంటే బీజేపీ నష్టం జరిగింది, బీజేపీ జనసేనకి నష్టం జరిగింది. ఎందుకంటే ఆయన అరెస్ట్ రంగం సిద్ధం చేస్తున్నారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్ అసలు సంగతి పోయింది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడో పోయింది. మొత్తం వివాదంలో జగన్మోహన్ రెడ్డి బాగా బయట ఉన్నాడు. మొత్తం అంతా చిక్కుకుంది, వీళ్ళు చిక్కుకున్నారు కనుక చూద్దాం ఏం జరుగుతుంది. మొత్తం మీద మాత్రం అరెస్ట్ అయితే ఉండకపోవచ్చునే. నాగేశ్వర్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్ చేయడానికి వెళ్లారు, మాట్లాడారు అని ఆయన చెప్తే ఇప్పుడు ఆయన అరెస్ట్ కి రంగం సిద్ధమవుతుంది. ఎందుకంటే చేసుకున్నట్టు కదా. నేనేమంటున్నానంటే అవసరం లేని విషయాలు మనం మాట్లాడకపోతే మంచిది అంటున్నాను. అందుకని మాట్లాడిండు, కానీ ఆ మాట్లాడడం తప్పు కూడా కాదు, మాట్లాడడం తప్పే, కానీ దానికి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎట్ట ఊరుకున్నాడు అట్లా లోకేష్ గాని తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఊరుకోవాల్సింది. బీజేపీ పవన్ కళ్యాణ్ ఊరుకున్నాడు, జనసేన ఊరుకున్నది. దీనికి చర్మగీతం మాడింది, ఈ ముగింపు వెళతామన్నారు. మళ్ళీ ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ, లోకేష్ అనుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది.